ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ వ్యాప్తంగా వారాజోరు కాస్త తగ్గిన వరద హోరు మాత్రం కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం పలు జిల్లాలోని పలు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. మరోవైపు ఏకధాటి వర్షాలతో ప్రధాన ప్రాజెక్టులు నిండుకొండలా మారాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు కుంటలు నిండు కొండలా మారాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని సిరసవాడ, కల్వకుర్తి గ్రామాల మధ్య దుందుబి వాగు పొంగి ప్రవహిస్తుంది. నడిగడ్డ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తేకలపల్లి, కల్వకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని NH44 పూర్తిగా నీట మునిగింది. కోమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో జాతీయ రహదారిపైకి వరద చేరింది. మోకాలి లోతు నీళ్లు ఉండడంతో వాహనాల రాకపోకలు కాస్త తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో సరళ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆత్మకూరు, వనపర్తి వెళ్లే రహదారి వంతెనపై ఉధృతంగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో 2వ రోజు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నారాయణపేట జిల్లాలో కురిసిన వర్షాలతో మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్కు భారీగా వరద చేరింది. డ్యామ్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీలుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడతెగని వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా పొల్కంపల్లి గ్రామ శివారులోని పెద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. నిన్న వాగు అవతలికి వెళ్లిన 8 మంది గొర్రెల కాపరులు వరదల్లో చిక్కుకొని రాత్రంతా అక్కడే బస చేశారు. అప్రమత్తమైన అధికారులు వాళ్ళని బయటకు తీశారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 9 గేట్లు ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.64 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి 27,000 క్యూసెక్ల వరద వస్తుండగా 9,926 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, తెలంగాణ వ్యాప్తంగా వానజోరు కాస్త తగ్గిన వరద హోరు మాత్రం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తెలంగాణలో మరో 3 రోజుల పాటు కూడా ఇదే రీతిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా అటు GHMCతో పాటు జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా అధికారులకి అండ్ రిమైనింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఇప్పటికే సెలవులు రద్దు చేసింది. వాళ్ళందరినీ కూడా నిరంతరం అలర్ట్లో ఉండాల్సిందిగా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. అండ్ సేమ్ టైం ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ వరద సహాయం నిమిత్తం ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇప్పటికే ప్రభుత్వం కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. అండ్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్తో పాటు హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 3 రోజుల పాటు అంటే ఈ నెల 17 వరకు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాల్సిందిగా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ గత 2 డేస్ నుండి కూడా ఈ భారీ వర్షానికి చాలా చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అటు నిన్న చూస్తే యాకుత్పురాలో అటు ఆకులు తెంచేందుకు వెళ్ళినటువంటి ఒక యువకుడు ఆ మూసీ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్నటువంటి చెట్టును పట్టుకున్నాడు అతడు. సో DRF టీమ్స్ అక్కడికి చేరుకొని అతన్ని సహాయక చర్యలో పాల్గొని అతన్ని బయటికి తీశారు. అండ్ ఇవాళ ఉదయం కూడా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి హైదర్గూడ వద్ద మూసీ దగ్గర మరొక వ్యక్తి ఇరుక్కున్నాడనేటువంటి సమాచారంతో అక్కడికి అధికారులు వెళ్ళారు. కానీ అక్కడ ఎవరు కూడా లేరనేటువంటి విషయాన్ని కూడా తర్వాత DRF అధికారులు నిర్ధారించారు. ఈ తరహాలో మొత్తం ఈరోజు వర్షం లేనప్పటికీ దానికి సంబంధించినటువంటి వరద ప్రభావం మాత్రం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. హిమాయత్ సాగర్లో ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి నేపథ్యంలో మొత్తం దాని కింద వాటర్ అంతా కూడా మూసికి వస్తున్నటువంటి తరుణంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.